ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలు, గడిచిన కాలం అంతా రాత్రంతా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నూతనమైన దినం దయచేసినందుకు ఆ దేవత దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము నెహెమ్యా గ్రంథము 4:20 మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయను. ఆమేన్. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రియదేని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం అనుకున్న వారు ఎవరో మన పక్షంగా లేకపోవచ్చు. మన స్నేహితులు బంధువులు అనుకున్న వాళ్ళే మన మీద తిరుగుబాటుతనంగా ఉంటూ ఉండొచ్చు. అయితే ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్మి ఆశ్రయిస్తామో, అలనాడు నెహెమ్యా గ్రంథంలో ప్రజలందరూ ఆయన పనిలో ఆయన కట్టడలో ముందు కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు, మన దేవుడు మన పక్షంగా ఉంటారని. మనం ఎప్పుడైతే ఆత్మీయపరంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ముందు కొనసాగుతామో, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు మన మీద జరిగినా మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు. నమ్మి విశ్వాసంతో వాగ్దానం స్వతంత్రించుకుందాం. నోటితో పలికి వాగ్దానం మన జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చలాగిన ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడానికి వందనాలు. గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందుకు కాపాడతావని మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయనన్న వాగ్దానం అలనాడు నెహెమ్యా ప్రభా గ్రంథంలో ఉన్న ఆ ప్రజల కాలంలో కాదు, ఈరోజు ఈ మాకునైనా నీ ప్రజలుగా పిలువబడుతున్న మా పక్షం కూడా యుద్ధం చేసి గొప్ప కార్యాలు జరిగిస్తారని ఈ యొక్క ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఏ విధంగా ఏ పోరాటాల్లో ఉన్నారు, ఆత్మీయ శారీరకంగా భౌతిక పోరాటాల్లో బిడ్డలకి విజయంతో ఇచ్చండి. బిడ్డల పక్షంగా మీరు యుద్ధం చేసి గొప్ప శాంతి సమాధానం నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మీరే నీ నామానికి మహిమకరంగా నీకు సాక్షులుగా బిడ్డలను నిలబెట్టుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయనని వాగ్దానం మా జీవితంలో స్థిరపరుస్తానే నమ్మి నిరీక్షణతో ఎదురు చేస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నత అధికారం కలిగిన నామం పేరిట ప్రార్థన మనలన్నీ అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.